జెనీలియా డిసౌజా ఒకప్పుడు కుర్రాళ్ళ ఫేవరెట్ హీరోయిన్. చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బాయ్స్ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెరిసింది. జెనీలియా పేరు చెప్తే గుర్తొచ్చే సినిమాల్లో బొమ్మరిల్లు ముందు ప్లేస్లో ఉంటుంది. అలాగే సై, డి, హ్యాపీ, ఆరెంజ్ సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జెనీలియా సినిమాలకు దూరం అయ్యారు. ఆ మధ్య మరాఠీలో ఓ సినిమా చేసింది జెనీలియా. ఇక ఇప్పుడు జూనియర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరీట్ హీరోగా నటిస్తున్న జూనియర్ సినిమా నేడు అంటే జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జెనీలియా మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత నేను రీ ఎంట్రీ ఇస్తున్నాను. నా భర్త దర్శకత్వంలో నేను మరాఠీలో వేద్ అనే సినిమా చేశాను. సమంత నటించిన మజిలీ సినిమాకు ఇది రీమేక్. నేను సమంత చేసిన పాత్ర మాత్రమే చేశాను, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ రీ ఎంట్రీ ఈ సినిమానే అని చెప్పుకొచ్చారు. 13 ఏళ్లుగా నేను, నా భర్త, పిల్లలతో ఎంతో సంతోషమైన జీవితాన్ని గడిపాను. ఇప్పుడు వాళ్లను వాళ్లే చూసుకుంటున్నారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. నా భర్త రితీష్ దేశ్ముఖ్ 3 ఏళ్ల నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. రీ ఎంట్రీ ఇవ్వు అంటూ రోజు టార్చర్ చేస్తున్నాడు. అందుకే 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాను. నన్ను జెనీలియాగా కాకుండా హాసినిగా గుర్తుపెట్టుకున్నారు. తెలుగులో మళ్ళీ తిరిగి నటించాలని ఉంది. అలాగే నాతో పాటు చేసిన హీరోలందరూ ఇప్పుడు మంచి రేంజ్లో ఉన్నందుకు ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు జెనీలియా.